మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న వైద్య ఖర్చులు మనందరినీ ఆలోచింపజేస్తున్నాయి. చిన్న అనారోగ్యానికి ఆస్పత్రికి వెళ్లినా వేలల్లో బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ఇక పెద్ద పెద్ద జబ్బులు, ప్రమాదాల బారిన పడితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. కష్టపడి సంపాదించినదంతా ఆస్పత్రులకే ధారపోయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి ఊహించని ఆర్థిక ఇబ్బందుల నుండి మనల్ని, మన కుటుంబాన్ని కాపాడే ఒకే ఒక్క అస్త్రం ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్. ఇది కేవలం ఒక ఖర్చు కాదు, మన భవిష్యత్తుకు భరోసానిచ్చే ఒక ముఖ్యమైన పెట్టుబడి. ఆరోగ్య బీమా అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా తీసుకోవాలి, తీసుకునే ముందు ఏ విషయాలు గుర్తుంచుకోవాలి, క్లెయిమ్ ప్రక్రియ ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలను ఈరోజు మనం సమగ్రంగా తెలుసుకుందాం. ఈ సమాచారం మీకు ఒక మంచి ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోవడానికి ఖచ్చితంగా సహాయపడుతుంది. ఆరోగ్య బీమా అనేది బీమా సంస్థకు, పాలసీదారునికి మధ్య జరిగే ఒక ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం పాలసీదారుడు నిర్ణీత మొత్తాన్ని క్రమం తప్పకుండా నెలవారీగా, త్రైమాసికంగా లేదా వార్షికంగా బీమా సంస్థకు చెల్లిస్తాడు. ప్రతిఫలంగా పాలసీదారునికి లేదా వారి కుటుంబ సభ్యులకు ఏదైనా అనారోగ్యం లేదా ప్రమాదం కారణంగా వైద్య చికిత్స అవసరమైనప్పుడు ఆ ఖర్చులను బీమా సంస్థ భరిస్తుంది. వైద్య రంగంలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ చికిత్స ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. సాధారణ జ్వరానికే కొన్నిసార్లు వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు లక్షల్లో ఖర్చవుతుంది. ఆరోగ్య బీమా ఉంటే ఈ ఖర్చుల భారం మనపై పడకుండా ఉంటుంది. అనుకోని వైద్య ఖర్చులు మన ఆర్థిక ప్రణాళికలను దెబ్బతీస్తాయి. పిల్లల చదువులు, ఇంటి నిర్మాణం వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం దాచుకున్న డబ్బును వైద్యం కోసం వాడాల్సి వస్తుంది. ఆరోగ్య బీమా ఈ ఆర్థిక సంక్షోభం నుండి మనల్ని కాపాడుతుంది. డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఉత్తమమైన ఆస్పత్రిలో నాణ్యమైన వైద్యాన్ని పొందే స్వేచ్ఛను ఆరోగ్య బీమా ఇస్తుంది. ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియంపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80D కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇది మీ పన్ను భారాన్ని తగ్గిస్తుంది. మనకు, మన కుటుంబానికి ఆరోగ్య భద్రత ఉందనే ధైర్యం, మానసిక ప్రశాంతత వెలకట్టలేనిది. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. భారతదేశంలో వివిధ రకాల ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. మన అవసరాలు, కుటుంబ సభ్యుల సంఖ్య, బడ్జెట్ ఆధారంగా సరైనదాన్ని ఎంచుకోవాలి. వ్యక్తిగత ఆరోగ్య బీమా, ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్. ఈ పాలసీ కేవలం ఒక వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది. బీమా మొత్తం ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే పరిమితం. ఫ్యామిలీ ఫ్లోటర్ ఆరోగ్య బీమా, ఫ్యామిలీ ఫ్లోటా హెల్త్ ఇన్సూరెన్స్. ఇది కుటుంబం మొత్తానికి, అంటే భార్యాభర్తలు, పిల్లలు, కొన్నిసార్లు తల్లిదండ్రులు కలిపి ఒకే పాలసీ. బీమా మొత్తం కుటుంబ సభ్యులందరికీ వర్తిస్తుంది. కుటుంబంలోని ఏ సభ్యులు అనారోగ్యానికి గురైనా ఈ పాలసీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. వ్యక్తిగత పాలసీలతో పోలిస్తే ఇది తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తుంది. సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమా, సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్. 60 సంవత్సరాలు పైబడిన వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాలసీ ఇది. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు ఎక్కువ కాబట్టి ఈ పాలసీలు వారి అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. వీటి ప్రీమియం సాధారణంగా కొంచెం ఎక్కువగా ఉంటుంది. క్రిటికల్ ఇల్నెస్ పాలసీ. ఇది ఒక డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్. క్యాన్సర్, గుండెపోటు, కిడ్నీ వైఫల్యం వంటి తీవ్రమైన ప్రాణాంతక వ్యాధుల బారిన పడినప్పుడు బీమా సంస్థ పాలసీదారునికి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తుంది. ఈ డబ్బును చికిత్సకు లేదా ఇతర ఆర్థిక అవసరాలకు వాడుకోవచ్చు. టాపప్ మరియు సూపర్ టాపప్ పాలసీలు. ఇప్పటికే ఒక ఆరోగ్య బీమా పాలసీ ఉన్నవారికి ఇది అదనపు రక్షణను అందిస్తుంది. మన ప్రాథమిక పాలసీ యొక్క బీమా మొత్తం ఖర్చయిపోయిన తర్వాత ఈ టాపప్ పాలసీలు ఉపయోగపడతాయి. ఇవి చాలా తక్కువ ప్రీమియానికే అధిక కవరేజ్ని అందిస్తాయి. గ్రూప్ హెల్త్ ఇన్షూరెన్స్. ఉద్యోగుల కోసం కంపెనీలు అందించే బీమా ఇది. ఒకే సంస్థలో పనిచేసే ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది. సాధారణంగా దీని ప్రీమియంను కంపెనీయే చెల్లిస్తుంది. ఆరోగ్య బీమా తీసుకోవడమనేది ఒక ముఖ్యమైన నిర్ణయం. కొన్ని దశలను అనుసరించి ఆన్లైన్లో లేదా ఏజెంట్ ద్వారా సులభంగా పాలసీని కొనుగోలు చేయవచ్చు. మీరు కేవలం మీకోసం తీసుకుంటున్నారా, లేక కుటుంబం మొత్తం కోసమా? మీపై ఆధారపడిన తల్లిదండ్రులు ఉన్నారా? మీ కుటుంబ సభ్యుల వయసును బట్టి ప్రీమియం, కవరేజ్ మారుతుంది. కుటుంబంలో ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయా? మెట్రో నగరాల్లో వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ బీమా మొత్తం అవసరం కావచ్చు. బీమా మొత్తం అంటే ఒక సంవత్సరంలో బీమా కంపెనీ మీ వైద్య ఖర్చుల కోసం చెల్లించే గరిష్ట మొత్తం.
ప్రస్తుత వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకొని కనీసం 5 లక్షల నుండి 10 లక్షల వరకు బీమా మొత్తాన్ని ఎంచుకోవడం మంచిది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వీలైతే ఇంకా ఎక్కువ మొత్తాన్ని ఎంచుకోవాలి. ఒకే కంపెనీకి పరిమితం కాకుండా వివిధ బీమా సంస్థలు అందించే పాలసీలను ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా పోల్చి చూడాలి. కొన్ని అంశాలను తప్పక గమనించాలి. కవరేజు ప్రయోజనాలు, పాలసీలో ఏ ఖర్చులు కవరవుతాయి అంటే గది అద్దె, డాక్టర్ ఫీజు, మందులు, పరీక్షలు, అంబ్యులెన్స్ ఛార్జీలు మొదలైనవి. వెయిటింగ్ పీరియడ్, పాలసీ తీసుకున్న వెంటనే అన్ని జబ్బులకు కవరేజ్ లభించదు. కొన్ని వ్యాధులకు 2 నుండి 4 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్న పాలసీని ఎంచుకోవడం ఉత్తమం. కోపేమెంట్, క్లెయిమ్ మొత్తంలో పాలసీదారుడు తన వంతుగా చెల్లించాల్సిన శాతాన్ని కోపేమెంట్ అంటారు. ఉదాహరణకు 10% కోపేమెంట్ ఉంటే 1 లక్ష క్లెయిమ్లో మీరు 10,000 చెల్లించాలి. వీలైనంతవరకు 0 కోపేమెంట్ ఉన్న పాలసీని ఎంచుకోవాలి. నెట్వర్క్ హాస్పిటల్స్, బీమా సంస్థతో ఒప్పందం ఉన్న ఆస్పత్రుల జాబితాను పరిశీలించండి. మీ ఇంటికి దగ్గర్లో మంచి నెట్వర్క్ ఆస్పత్రులు ఉన్నాయో లేదో చూసుకోండి. నెట్వర్క్ ఆస్పత్రులలో నగదురహిత అంటే క్యాష్లెస్ చికిత్స పొందవచ్చు. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, ఒక సంవత్సరంలో వచ్చిన మొత్తం క్లెయిమ్లలో ఎన్నింటిని కంపెనీ పరిష్కరించిందో ఈ నిష్పత్తి తెలియచేస్తుంది. అధిక క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉన్న కంపెనీని ఎంచుకోవడం నమ్మకానికి చిహ్నం. నో క్లెయిమ్ బోనస్, ఏ సంవత్సరంలోనూ క్లెయిమ్ చేయకపోతే బీమా సంస్థ తదుపరి సంవత్సరం పునరుద్ధరణపై బీమా మొత్తాన్ని పెంచుతుంది లేదా ప్రీమియంపై తగ్గింపు ఇస్తుంది. ఇది మంచి ప్రోత్సాహకం. సరైన పాలసీని ఎంచుకున్న తర్వాత దరఖాస్తు ఫారంలో మీ వ్యక్తిగత ఆరోగ్య వివరాలను నిజాయితీగా పూర్తిగా నింపాలి. ముందుగా ఉన్న వ్యాధుల గురించి అడిగితే దాచిపెట్టకూడదు. ఎందుకంటే తప్పుడు సమాచారమిస్తే భవిష్యత్తులో క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. వీటికి కావాల్సిన సాధారణ పత్రాలు ఏంటంటే వయసు ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, జనన ధృవీకరణ పత్రం, గుర్తింపు ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, చిరునామా ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, విద్యుత్ బిల్లు, రేషన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, కొన్ని సందర్భాల్లో వైద్య పరీక్షల నివేదికలు కావాలి. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ పద్ధతిలో ప్రీమియం చెల్లించాలి. చెల్లింపు పూర్తయిన వెంటనే పాలసీ డాక్యుమెంట్ మీ ఈమెయిల్కు వస్తుంది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పుడు క్లెయిమ్ ప్రక్రియ 2 రకాలుగా ఉంటుంది. నగదు రహిత క్లెయిమ్, క్యాష్లెస్ క్లెయిమ్. ఇది అత్యంత సౌకర్యవంతమైన పద్ధతి. బీమా సంస్థ నెట్వర్క్లోని ఆస్పత్రిలో చేరినప్పుడు ఈ సౌకర్యం లభిస్తుంది. ఆస్పత్రిలో చేరడానికి ముందే లేదా చేరిన 24 గంటలలోపు అత్యవసర చికిత్స అయితే బీమా సంస్థకు తెలియజేయాలి. ఆస్పత్రిలోని బీమా డెస్క్లో మీ హెల్త్ కార్డ్, గుర్తింపు కార్డు చూపించి ప్రీ ఆథరైజేషన్ ఫారం నింపి ఇవ్వాలి. ఆస్పత్రి వర్గాలు మీ వివరాలను బీమా సంస్థకు పంపిస్తాయి. బీమా సంస్థ ఆమోదం తెలిపిన తర్వాత మీరు చికిత్స పూర్తి చేసుకుని డిశ్చార్జ్ అయ్యేటప్పుడు పాలసీ పరిధిలోకి రాని ఖర్చులు, ఉదాహరణకు నాన్ మెడికల్ ఐటమ్స్ మినహా మిగిలిన బిల్లును బీమా సంస్థ నేరుగా ఆస్పత్రికి చెల్లిస్తుంది. మీరు ₹1 కూడా కట్టాల్సిన అవసరం ఉండదు. రీయింబర్స్మెంట్ క్లెయిమ్, నెట్వర్క్లో లేని ఆసుపత్రిలో చికిత్స పొందినప్పుడు ఈ పద్ధతిని అనుసరించాలి. ఈ సందర్భంలో చికిత్స ఖర్చులన్నీ మొదట మీరే భరించాలి. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత నిర్ణీత గడువులోగా అంటే సాధారణంగా 15-30 రోజులలో క్లెయిమ్ ఫారంతో పాటు అసలు బిల్లులు, రసీదులు, డిశ్చార్జ్ సమ్మరీ, వైద్య పరీక్షల నివేదికలు వంటి అన్ని పత్రాలను బీమా సంస్థకు సమర్పించాలి. బీమా సంస్థ ఆ పత్రాలన్నింటినీ పరిశీలించి పాలసీ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న మొత్తాన్ని మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తుంది. ఆరోగ్య బీమా అనేది నేటి ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరికీ, ప్రతి కుటుంబానికి అత్యవసరం. ఇది మన ఆరోగ్యానికే కాదు, మన ఆర్థిక సుస్థిరతకు కూడా ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. చిన్న వయసులోనే ఆరోగ్య బీమా తీసుకోవడం వల్ల తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. పాలసీ తీసుకునేటప్పుడు తొందరపడకుండా అన్ని వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి మీ అవసరాలకు సరిగ్గా సరిపోయే పాలసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. పాలసీ డాక్యుమెంటును జాగ్రత్తగా చదివి నిబంధనలు మరియు షరతులను అర్థం చేసుకోండి. సరైన ఆరోగ్య బీమాతో అనుకోని వైద్య ఖర్చుల గురించి ఆందోళన చెందకుండా మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు. గుర్తుంచుకోండి, ఆరోగ్యం మహాభాగ్యం. ఆ భాగ్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యత.